హైట్ ప్రాబ్లం లేదు సార్కు. అందరికీ నమస్కారం. రాజశేఖర రెడ్డి గారి గురించి నేను చెప్పడం మొదలెడితే అన్ని కథలు మీరు అందరూ వినేసి ఉంటారు. రాజశేఖర రెడ్డి గారి గురించి నిత్యం మననం చేసుకునేటువంటి వ్యక్తుల్లో నేను ఒకడిని. ఎందుకంటే చాలామందికి దొరకని అవకాశం రాజశేఖర రెడ్డి గారితో అత్యంత సన్నిహితంగా మెలిగేటువంటి అవకాశం నాకు దొరికింది. అంటే రామచంద్రరావు గారు దొరికించారు. డాక్టర్ కేవీపీ రామచంద్రరావు గారు ప్రధానంగా రాజశేఖర రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా, ఏ మీటింగ్లో వెళ్ళినా పక్కన నేను ఉండేలా ఈయన చూసేవారు. 1983లో ఆయన మొట్టమొదటిసారి పిసిసి ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి 2009 సెప్టెంబర్ 2 నాడు ఆయన మరణించే వరకు దాదాపుగా ఆయనతోటే కలిసి ప్రయాణం చేయటంలో రామచంద్రరావు గారు ఎంత థిక్గా ఉన్నారో సుమారుగా అంత దగ్గరగా నన్ను కూడా అక్కడ పెట్టారు. నిజంగా చెప్తున్నా, ఆయన చనిపోయే వరకు నాకు తెలియదు ఇంత గొప్ప వ్యక్తితో నేను కలిసి తిరుగుతున్నానని. ఎందుకంటే ముఖ్యమంత్రులు అవుతుంటారు, ప్రధానమంత్రులు అవుతుంటారు, ఎంపీలు అవుతారు, ఎమ్మెల్యేలు అవుతారు, స్నేహంగా ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ రాజశేఖర రెడ్డి గారు నేనంటే అభిమానించేటువంటి ఒక నాయకుడని అనుకున్నాను. కానీ ఆయన చనిపోయిన తర్వాత తెలిసింది నాకు, ఈయన మామూలు మనిషి కాదు. ఇప్పటి వరకు మన రాష్ట్రంలో ఎవరికి దొక్కని ఒక గౌరవం మీరు మర్చిపోయి ఉంటారు. హైదరాబాదులో వినాయక నిమజ్జనం అని జరుగుతుంది. అది యావత్ భారతదేశంలో ఒక పెద్ద ఈవెంట్. హైదరాబాద్లో జరిగినట్టుగా సౌత్ ఇండియాలో ఎక్కడ జరగదు. నార్త్లో కూడా ఎక్కడైనా మహారాష్ట్రలో 1-2 చోట్ల జరుగుతుందేమో. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన 3వ రోజునే ఆ వినాయక నిమజ్జనం సరిగ్గా సెక్రటేరియట్ ఎదురుకుండా హుస్సేన్ సాగర్లో జరుగుతుంది. ఆ రోజు మొత్తం అన్ని ఆఫీసులు మూసేస్తారు, స్కూల్స్ మూసేస్తారు. పోలీసులకైతే ఆవేళ ఉన్నంత పని సంవత్సరంలో ఎప్పుడూ ఉండదు. చాలా అసలు ఊరంతా డ్రామా, డప్పులు, డ్యాన్సులు భయంకరంగా ఉంటుంది. ఏంటి అసలు ప్రతివాడు వాళ్ళ ఇంట్లోంచి వినాయకుడిని తీసుకొచ్చి కలపవలసిందే అనేటువంటి ఒక యుద్ధం జరుగుతున్నట్టుగా ఉంటుంది. అది నేను చాలాసార్లు చూశాను హైదరాబాద్లో. అదొక ఎంజాయ్మెంటు, ఇంత బ్రహ్మాండమైనటువంటి మూమెంట్ అని. ఆ రోజు బాజా భజంత్రీలు లేవు, బాణసంచాలు లేవు. పిన్ డ్రాప్ సైలెన్స్లో నిమజ్జనానికి తీసుకొచ్చినటువంటి ప్రతి బండి మీద వినాయక విగ్రహం 40 అడుగులు 50 అడుగులు ఉన్న ఖైరతాబాద్ విగ్రహం నుంచి ఎవరో అప్పలకొండ అన్నవాడు తన ఇంట్లో పెట్టుకున్న చిన్న విగ్రహం వరకు అన్ని విగ్రహాలతోటి రాజశేఖర రెడ్డి గారి చనిపోయిన ఫోటో, ఆ ఫోటో పెట్టుకుని వచ్చారు. బహుశా ఈ గౌరవం ఎవరికి దక్కదు. ఎందుకంటే అది ఎవరో పెట్టించి ఫోటోలు పంచిపెట్టింది కాదు. పేపర్లో పడ్డవి కట్ చేసుకుని అక్కడ అంటించుకుని తీసుకొచ్చి ఒక మనిషిని దేవుడి దగ్గర అలా పెట్టుకుని ఆయన చనిపోయినటువంటి ఈ సందర్భంలో మనం ఆయనకి నివాళులు అర్పిస్తూ ప్రతి సంవత్సరం జరిపే వినాయక చవితిలా కాకుండా ఈసారి వినాయక చవితిని రాజశేఖర రెడ్డికి ఇద్దాం అని ప్రజల్లో వాళ్ళంతటా వాళ్ళకి రావటం, ఇది ఒక పార్టీ పిలుపు కాదు, లేకపోతే ఆర్గనైజర్స్ పిలుపు కాదు. ఇది బహుశా ఎక్కడా జరిగి ఉండదు. ఆ సంఘటన చూడగానే అనుకున్నాను నేను, రాజశేఖర రెడ్డి అన్నవాడు ఒక మనిషిగా కాదు, దేవుళ్ళో కలిసిపోయాడు. దేవుళ్ళో కలిసిపోవటం అంటే మనం అందరినీ అనుకుంటాం చనిపోయిన వాళ్ళంతా దేవుళ్ళో కలిసిపోతారని. రాజశేఖర రెడ్డి గారి మరణ వార్త విని చనిపోయారని పేపర్లో చూసి ఇది నిజమా, పరిచయం లేని ఒక మనిషి చచ్చిపోతే ఎలా చనిపోతారు, గుండె ఆగి చచ్చిపోయింది, ఆవిడెవరో చచ్చిపోయింది అని పేపర్లో చూస్తుంటే, ఒకటి మా ఊరికి దగ్గరలో ఒక లేడీ చచ్చిపోయినటువంటిది పేపర్లో చూశాను. చూసి ఆ ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆయన్ని అడిగాను, ఏమండి ఎలాగ ఏంటి అసలు మీ ఆవిడకి ఏంటని. అంటే ఆవిడకి ఏదో కొంత ప్రాబ్లం ఉందండి, కానీ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆవిడ భరించలేకపోయింది. ఏంటి రాజశేఖర రెడ్డి గారు మాకు క్లోజేగా, ఏంటి అంత భరించలేకపోయింది, ఏం జరిగింది, ఎందుకు ఆవిడ చనిపోవాల్సి వచ్చింది అంటే ఆయన చెప్పాడు, ఆయన కొడుకున్నాడు అక్కడ 4 ఏళ్ల వాడు. ఈ కుర్రవాడికి హార్ట్ తేడా వచ్చిందండి, మేము ఎఫర్ట్ చేయలేము, మేము తీసుకెళ్ళి అతనికి ఆపరేషన్ చేయడానికి. రాజశేఖర రెడ్డి గారు ఒక స్కీమ్ ఏదో పెట్టాడు, ఆయన్ని మేము కలవలేదు కూడాను. పిల్లలకి ఎవరికైనా సరే ఈ తేడా వస్తే ఆ ఆపరేషన్కి అయ్యే ఖర్చు, అప్పటికి ఇంకా ఆరోగ్యశ్రీ రాలే,
ఆ పిల్లవాడికి సంవత్సరం వయసు ఎంతో. ఆ అయ్యే ఖర్చు అంతా కూడా ప్రభుత్వం భరిస్తుందని డిక్లేర్ చేశారు. ఇది ఊహించలేదు మేము. చచ్చిపోయాడు అనుకున్నాం, ఎప్పుడు చచ్చిపోతాడో తెలియదని డాక్టర్లు చెప్పారు. గుండెలో తేడా ఉంది, ఎప్పుడు చచ్చిపోతాడో తెలీదు. ఆపరేషన్కి 4-5 లక్షలు ఖర్చు అవుతుంది, మీరు పెట్టుకోలేరు. అలా ఉన్నంతకాలం ఈ మందులు వాడుతూ ఉండండి అని చెప్పారు. కానీ ఇదేదో భగవంతుడే ఇచ్చాడు మాకు అనుకుని వాడిని ఆపరేషన్ చేయించాం. వాడు బతికాడు, శుభ్రంగా ఉన్నాడండి. ఈ రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయిన తర్వాత టీవీలో వస్తుంది, అమ్మా అన్నా నమస్తే, అమ్మా నమస్తే, బాబు నమస్తే అని రాజశేఖర రెడ్డి గారిది ఆ పాత క్లిప్పింగ్ ఏదో తీసి టీవీలో చూపిస్తున్నారు. ఈ కుర్రాడు 3 చక్రాల సైకిల్ ఎక్కి అమ్మా నమస్తే, బాబు నమస్తే. అతనికి రాజశేఖర రెడ్డి తెలీదు, ఆపరేషన్ గొడవ తెలీదు, వాళ్ళ అమ్మ గొడవ తెలీదు, నాన్న గొడవ, ఎందుకు బతికాడో తెలీదు. ఆ టీవీలో చూసింది సైకిల్ తొక్కుతూ రైమని సైకిల్ తొక్కుంటూను అమ్మా నమస్తే, నాన్న నమస్తే అని అంటుంటే చూసి ఏడ్చి ఏడ్చి బెంగ పెట్టుకుని మేము తీసుకెళ్ళామండి హాస్పిటల్కి. కానీ పని జరగలేదు, పోయింది. కొడుక్కి ప్రాణం పోసిన రాజశేఖర రెడ్డి ఇంత అర్ధాంతరంగా పోతాడని ఊహించలేదు. మేము కూడా అనుకోలేదు. బాధపడుతోంది, ఏడుస్తోంది, కానీ ప్రాణాల మీదకి వచ్చింది అది మేము అనుకోలే. ఆఖరిన హాస్పిటల్కి రష్ చేసేటప్పటికి లేదండి ప్రాణం పోయిందన్నారు. నిజంగా అది మేము కూడా ఊహించలేకపోతున్నాం. ఏ జబ్బు లేదు, వయసు చూస్తే 40 ఏళ్ళు, లేటుగా పుట్టాడు, ఒకడే కొడుకు, వాడు చచ్చిపోతాడా అనేటువంటి దీంట్లో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డే ప్రాణం పోశాడు. ఆ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్లో బయలుదేరట చచ్చిపోవడం కూడా ఒక రోజంతా ఈ రాష్ట్రం మొత్తం ఏడిచింది. పార్టీలు మర్చిపోయి ఏడిచింది. గుళ్ళో, మసీదుల్లో, చర్చిల్లో ప్రార్థనలు చేసుకున్నారు. ఆర్గనైజ్డ్ కాదు, ఎవడ మట్టుకోడు దండం పెట్టుకుని రాజశేఖర రెడ్డిని బతికించే బాబు, ఒక్కటే అడుగుతాను, రాజశేఖర రెడ్డిని బతికించే చాలని. ఇలాంటి చావు బహుశా భగవంతుడు ఎవరికైతే నిర్దేశిస్తాడో అలాంటి వాళ్ళకే వస్తుంది. ఒక మనిషి వెళ్ళిపోతూ ఎంత ఇంపాక్ట్ పెట్టి వెళ్ళాడంటే మన మీద, ఎలాంటి ముద్ర కొట్టి వెళ్ళాడంటే మన మీద, బతికితే ఎలా బతకాలరా అనేటువంటి ఒక మెసేజ్ ఇచ్చాడు. అతను ఇందాక పళ్ళవరాజు గారు చెప్పినట్టు జీవితం అంతా అసమ్మతే, ఎవరుంటే వాళ్ళతో ఫైటింగే, ఎవరుంటే వాళ్ళతోటి దా కమాన్ ఛాలెంజ్ అని. అటువంటి మనిషి 2004లో ఆయన సీఎం అయ్యాక ఒక్క అసమ్మతి లేదు, ఎవ్వరూ ఆయన మీద నోరెత్తలేదు. కాంగ్రెస్ పార్టీలో అలా ముఖ్యమంత్రి ఉండటమే చాలా గ్రేట్. ఎలా ఉండగలిగాడరా అంటే ఒకే ఒకటి, ఎవరు వచ్చినా ఒక నవ్వు. ఆ నవ్వు ఎవరికి రాదు, అదిగో ఆ నవ్వు ఎవరికి రాదు. ఆ నవ్వు నవ్వడం, భుజం మీద కొట్టడం. రోజుకి ఎంతమందిని చూసేవాడో తెలియదు మనకి. పొద్దున్నే వచ్చిన జనాల్ని టెంట్లో, మిగతా మాలాంటి వాళ్ళందరినీ తలుపు దగ్గర ఇలా నిలబడేవాడు. తలుపు ఇలా తీయటం, బయట 50-60 మంది ఆయన్ని నమస్తే అండి, ఏయ్ నువ్వురా అన్నాం. లోపలికి కూర్చోడాలు ఏమీ లేవు. లోపల రాగానే ఏంటి అది కాదండి అంటే, అది కాదు, కాగితం తెచ్చావా, కాగితం తెస్తే కాగితమే అన్న, కాగితం తీసుకోవడం. ఆ కాగితం తీసుకున్నాడు ఆయన అంటే అయిపోయినట్టే, 90% పని అయిపోయినట్టు. ఒకవేళ అది అవ్వకూడని పని అయితే మొన్నటి పొద్దుటికి మనకు మెసేజ్ వచ్చేస్తుంది. ఇలాంటి నెట్వర్క్ ఆయన ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడో, ఎవరితో డిస్కస్ చేశాడో ఎవరికి తెలియదు. ఈ రామచంద్రరావు గారి ఆఫీస్ ఎక్కడో ఉండేది, రాజశేఖర రెడ్డి గారి ఆఫీస్ ఎక్కడో ఉండేది. ఎప్పటికప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో అక్కడికి తెలుసు, అక్కడ ఏం జరుగుతుందో ఇక్కడికి తెలుసు. బహుశా డెలిగేషన్ ఆఫ్ పవర్స్ అనేది తెలుసున్నటువంటి, నేను చూసిన వాళ్ళలో ఇంత బ్రహ్మాండంగా తెలుసున్నటువంటి ముఖ్యమంత్రి కానీ నాయకుడు కానీ మరొకరు లేడు. ముఖ్యమంత్రులు అవుతుంటారు పోతుంటారు, కానీ నాయకుడు అనేవాడు అవ్వటం చాలా కష్టం. రాజశేఖర రెడ్డి ఒక నాయకుడు. రాజశేఖర రెడ్డితో 20 సంవత్సరాల పాటు ఏ పదవి లేకపోయినా అనేక మంది ఆయన వెనకాల వెళ్ళారంటే ఆ ఫేస్లో ఉన్నటువంటి ఆ గ్లామరు, నీకు కష్టం వస్తే నేను నిలబడతాను రా అనేటువంటి ఒక మెసేజ్ చెప్పకుండానే ఇచ్చేవాడు. ఎవరికి ఆ మాట అనేవాడు కాదు. ఆయన దగ్గరికి వెళ్తే ఆయనతో 2 నిమిషాలు మాట్లాడాక డెఫినెట్గా ఈయన మన కష్టం వస్తే నిలబడతాడు, ఈయనే మన లీడరు, ఈయనకి కన్సూప్ మేరలో ఈయన ఏమి అవ్వడన్నా ఎప్పటికోకప్పటికి ఈయన డెఫినెట్గా ఏదో అవుతాడు, మనల్ని కాపాడతాడు అనేటువంటి ఒక నమ్మకం కలిగించాడు రాజశేఖర రెడ్డి గారు. ఈవేళ ఆయన 75వ మళ్ళా 100వ జయంతి కూడా చాలా గ్రాండ్గా జరుగుతుంది. అప్పటికి నేను ఉన్నాను. ఈవేళ 100వ జయంతి అనుకుని కూడా వస్తున్నాను. ఇంకా ఎందుకంటే ఈ మనిషి జ్ఞాపకాలు నిలిచిపోయే జ్ఞాపకాలు, మరిచిపోయే జ్ఞాపకాలు కాదు. ఈ మనిషిని మీరు ఇష్టపడుతున్నది ఆయన మీకేదో సాయం చేశాడని కాదు, ఇలాంటి వాడు ఒకడు ఉండాలిరా అని. సాయం అక్కర్లేదు మనకి, ఆ మనిషి మొహం ఒకసారి తలుచుకుంటే ఒక్కసారి తెలియకుండా ఆనందం కలుగుతుంది. ఇదే పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి ఉంటే ఏం జరుగునరా అనుకుంటే ఖచ్చితంగా మంచే జరుగుతుంది అని మనకు నమ్మకం వస్తుంది. రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పిస్తూ రేవంత్ రెడ్డి గారు వచ్చారు. ముఖ్యమంత్రి మాట చెప్పకపోతే బాగుండదు. రేవంత్ రెడ్డి గారు
మీకు ఈవేళ ఒక మహర్దవకాశం లభించింది. ఆంధ్ర తెలంగాణ మధ్య శాశ్వతంగా ఒక అనుబంధాన్ని కల్పించేటువంటి అవకాశం మీకు లభించింది. ఈ మాట ఎందుకనాలంటే ఇది కాంగ్రెస్ వాళ్ళే చేయగలరు. కాంగ్రెస్కు ఉన్నటువంటి జెనెటిక్గా కాంగ్రెస్ ముఖ్యమంత్రి అనగానే ఆయనే చేయగలడు ఈ పని. మన మధ్య ఆంధ్ర వాళ్ళకి ఏనాడు కూడా తెలంగాణ వారి మీద ఏ రకమైన కోపం లేదు, ఏ రకమైన ద్వేషం లేదు. అది మీకు తెలుసు. మీకు మా మీద కోపం వచ్చింది, దానికి ఒక కారణం ఉంది, అది మాకు తెలుసు. లేకపోతే పొన్నం ప్రభాకర్ నేను 5 ఏళ్ళు మాట్లాడుకోలే. 5 ఏళ్ళు రోజు ఇద్దరం ఎంపీలం బాగా క్లోజు. అలా మోహన్ చూసుకుని పక్క పోతూ రుద్రరాజు తండ్రి చచ్చిపోయిన రోజున మళ్ళీ వస్తే ఏం పొన్నం అంటే ఏం అరుణ అన్నాడు. ఏంటంటే కారణం రాజకీయ కారణాలు. ఈ కారణాలన్నింటినీ కూడా ఒక్కసారి దాని మీద దృష్టి పెడితే రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా వీటిని సెటిల్ చేయొచ్చు. ఆంధ్ర తెలంగాణ ఓన్లీ టెక్నికల్గా 2 రాష్ట్రాలు తప్ప ప్రజలు మాత్రం ఒకటే అనే మెసేజ్ ఇవ్వగలరు. దీనికి ఏం చేయాలో అది అడ్మినిస్ట్రేటివ్గా ముఖ్యమంత్రుల మధ్య మీరు ఏం చేస్తారో అది ఎలాగా చేస్తారు. ఇక్కడ రాజశేఖర రెడ్డి కూతురు కూడా ఉంది, ఆ సంగతి మర్చిపోవద్దు. రాజశేఖర రెడ్డి కూతురు రిప్రజెంట్ చేస్తూ ఏమి చేస్తే ఇక్కడ వాళ్ళకి బాగుంటుందో, ఏది మీకు నష్టం లేకుండా కష్టం కలగకుండా ఆంధ్ర ప్రజలకి ఉపయోగకరంగా ఉంటుందో ఆ ఆలోచన మీకు ఆల్రెడీ స్టార్ట్ అయింది. దాన్ని ఇంకొంచెం పెంచండి. రామచంద్రరావు కేవీపీ లాంటి వాళ్ళు ఎలాగా ఉన్నారు మీకు హైదరాబాద్లోనే ఉంటున్నాడు ఆయన. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు సహాయపడతారు. ఖచ్చితంగా ఈ క్రెడిట్ మాత్రం రేవంత్ రెడ్డి గారికి దక్కటం కోసమే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడని నేను తలుస్తున్నా. రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులు ఆయనకి ఎప్పుడూ ఉంటాయని నమ్ముతూ సెలవు. గౌరవ తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, సమయం చాలా తక్కువగా ఉంది, దయచేసి సమయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ముఖ్యమంత్రి గారు 7 గంటలకు టేకాఫ్ కావాలి. వారి మంత్రివర్గ సహచరులు అందరూ కూడా సమయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. సభకు నమస్కారం. వేదిక మీద ఉన్న ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు సోదరిమణి షర్మిలమ్మ గారికి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అన్నగారు రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి గారు భట్టి గారికి, సహచర మంత్రివర్యులు, వేదిక మీద ఉన్న ఠాకూర్ గారు, దీపాదాస్ మున్షి గారు, కాంగ్రెస్ కుటుంబ సభ్యులు, అతిరథ మహారథులు, వేదిక ముందున్న కాంగ్రెస్ కుటుంబ సభ్యులు, మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. ఈరోజు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా అద్భుతంగా షర్మిలమ్మ గారి నాయకత్వంలో కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకున్నారు. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఏవైతే కలలు కన్నారో ఆ కలలు నెరవేర్చే దాంట్లో గతంలో మనం క్రీస్తు పూర్వం కీర్తు శకమని ఎలా అయితే చెప్పుకుంటా వచ్చామో, రాజశేఖర రెడ్డి గారి పరిపాలనకి ముందు పరిపాలన తర్వాత అని ఇప్పటికీ మనందరం పెద్దలందరూ వేదిక మీద చెప్పినట్లు అదే స్మృతులు గుర్తు చేసుకుంటూ రాజశేఖర రెడ్డి గారు తన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడూ చెప్తుండేవారు, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చెయ్యాలి, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి అని. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవ్వటంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఎలా ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం వచ్చింది, అదే రకంగా ఆంధ్రప్రదేశ్లో కూడా సోదరిమణి షర్మిలమ్మ గారి నాయకత్వంలో మీ అందరి సహాయ సహకారాలతో తప్పకుండా ఇక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేంద్రంలో దివంగత నేత కన్న కలల్లో భాగమైన రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి అయ్యే దాంట్లో మనందరం కష్టపడి పనిచేసే దాంట్లో అధికారంలో ఈనాడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. తప్పకుండా
గౌరవ ముఖ్యమంత్రి గారు సహచర మంత్రులమంతా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పాటు కావటానికి కావలసిన సహాయ సహకారాలన్నీ తప్పకుండా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్కు ఉంటుందని మనస్ఫూర్తిగా ఈ వేదిక మీద నుంచి తెలియజేసుకుంటూ మరొక్కసారి దివంగత నేత స్మృతులని పెద్దలు చాలామంది వారితో ఉన్న అనుభవాలు పంచుకున్నారు. మరొక్కసారి స్మృతుల్ని గుర్తు చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పెద్దలు మనందరికీ కూడా మార్గదర్శి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా వారి తోడు నీడగా రాజకీయాలు ప్రారంభించినప్పటి నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు కూడా అనునిత్యం వారు వెన్నంటే ఉండినటువంటి గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ కేవీపీ రామచంద్రరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. తెలంగాణ పిసిసి ప్రెసిడెంట్ గారు కనుక పర్మిషన్ ఇస్తే ఒక్క 4 విషయాలు చెప్తాను. ఆయన దయతో అంగీకరిస్తాడు అని నమ్ముతూ మొదలు పెడుతూ ఉన్నా. ఆంధ్ర పిసిసి అధ్యక్షురాల కంటే ఎట్లాగూ తప్పదు. నేను మేనమావను కాబట్టి నన్ను భరించకావుడికి. రాజశేఖర రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని గురించి ఇంతకు ముందు వరకు మాట్లాడుకొని 3-4 పాయింట్లు సభ దృష్టికి తీసుకొస్తాను. ఆయన పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత మా ఇద్దరు పరిచయం 1966 నుంచి రూమ్మేట్స్గా నిజంగా ఒక కంచంలో తినకపోయినా ఒక క్యారియర్లో తిని ఒక రూమ్లో ఉన్నాము. ఒక మంచంలో లేము కానీ ఒక రూమ్లో ఉన్నాము. అప్పటి నుంచి మొదలైంది. అక్కడ అవి వదిలేద్దాం. ఆయన 83లో పిసిసి ప్రెసిడెంట్ అయ్యారు. పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత హైదరాబాదు నగర కాంగ్రెస్ అధ్యక్షుడిని నియమించాల్సిన అవసరం వచ్చింది. అప్పుడున్న శ్రీ యాదగిరి గారు స్వర్గస్థులు అవటం వలన. ఆ సందర్భంలో పి జనార్దన్ రెడ్డి గారు అనే ఒక యువ నాయకుడిని నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమిస్తే కాంగ్రెస్ పార్టీకి బలం చేకూరుతుందని ఆయన బలంగా నమ్మారు. ఆ రోజున్న ఎస్టాబ్లిష్డ్ లీడర్షిప్ అందరూ వ్యతిరేకించారు. పి జనార్దన్ రెడ్డి గారిని చేయటానికి వీల్లేదని. ఏఐసిసి వద్దని చెప్పింది. ఏఐసిసి పర్మిషన్ లేకుండా హైదరాబాద్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడిని నియమించడానికి వీలే లేదు. అప్పుడు ఆయన గాంధీ భవన్లో పనిచేసే ఒక నిఘంటు ఉండేవారు, చిదంబరం శాస్త్రి గారని. శాస్త్రి గారు ఎట్లా ఇప్పుడు ఈ సమస్యను మనం పరిష్కరించడం ఏంటంటే, ఆయన మనం పిసిసి డిసిసి హైదరాబాద్ డిసిసి ప్రెసిడెంట్ని మనం నియమించలేం కానీ కన్వీనర్ని నియమించవచ్చు అని చెప్పాడు. సో పి జనార్దన్ రెడ్డి గారు కన్వీనరు, కోదండ రెడ్డి గారు కో కన్వీనరు అయ్యారు. అటువంటి సాహసోపేత నిర్ణయాలు ఈ నిర్ణయం జరిగింది మహానాయకురాలు ఇందిరాగాంధీ గారు బతికున్నప్పుడు. ఎంత ధైర్యం ఉండాలి, ఎంత సాహసం ఉండాలి అటువంటి పని చేయాలంటే. నా నాయకురాలు నేను ఒప్పించుకోగలను అనే ఆ మనస్థైర్యంతో ఆయన పనిచేశారు ఆ రోజున. అదేవిధంగా ఇక్కడ మనకు విజయవాడలో వంగవీటి రంగాని సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా నియమించడానికి కృష్ణా జిల్లాలో ఏ ఒక్కరూ ఒప్పుకోలేదు. రాజశేఖర రెడ్డి గారు రంగా మీద ఉన్న నమ్మకంతో, అతనికి ఉన్న ఆర్గనైజింగ్ కెపాసిటీ పార్టీని బలోపేతం చేయగలడని వంగవీటి రంగా గారిని ఎంతమంది వ్యతిరేకించినా రంగా గారిని సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేశారు. తర్వాత ఇక్కడ మీ అందరికీ తెలుసు, రంగా గారి
రంగా గారు పార్టీని ఎంత బలోపేతం చేశాడో, చివరికి ఆత్మార్పణ చేసుకొని కాంగ్రెస్ 89లో అధికారంలో రావటంలో ఒక భాగం అయ్యాడు ఆ రోజు. ఇదే విధంగా జక్కంపూడి రామ్మోహన్ రావు, అరుణ్ కుమార్ లాంటి యువకులు, ఆ రోజుల్లో యువకులు, వాళ్ళను ప్రోత్సహించడం కానీ, ఇక్కడ ఉంది సజీవ సాక్ష్యం మా సోదరి సురేఖ భర్త కొండా మురళిని ఆ రోజున్న ప్రభుత్వం, ఆ రోజుల్లో ప్రభుత్వంలో ఉన్న కీలకమైన వ్యక్తులు భౌతికంగా నిర్మూలించడానికి అన్ని రకాలైన ఏర్పాట్లు చేసుకున్న తరువాత రాజశేఖర రెడ్డి గారికి ఆ విషయం తెలిసి వారిని సిఎల్పి ఆఫీసులో వారిని ఆ ప్రమాదం తొలగిపోయే వరకు వారిని కుటుంబం సమేతంగా మొత్తం సిఎల్పి ఆఫీసులో ఉంచి దాని బాధ్యతని, వారిని సేఫ్గా తీసుకెళ్లాల్సిన బాధ్యతను ఆయన తీసుకొని ఆ పని నాకు అప్పగించడం జరిగింది, నా మీద ఉన్న నమ్మకంతో. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆయన కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి చేసిన ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. దానం నాగేందర్ లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర రెడ్డి గారిని పావు గంట వెయిట్ చేయించాడు రాజీవ్ గాంధీ సర్కిల్లో, నాగార్జున సర్కిల్లో. ఇదిగోసారి ఇక్కడే ఉన్నాను, ఈ పక్క నుంచే వచ్చేస్తా ఉన్నాను, ఈ టర్నింగ్లో ఉన్నాను అని చెప్తూ. అటువంటి దాన్ని కూడా ఇంకే ముఖ్యమంత్రి అన్నా అయితే పరిస్థితులు ఎలా ఉండేవో కానీ, ఎదుటివాడి దగ్గర నుంచి పని తీసుకోవడంలో ఆయనకున్న దాంట్లో వాటన్నిటినీ కూడా క్షమించగలిగిన ఉదార హృదయం ఉండేది. అట్లాగే శ్రీధర్ బాబు గారి ఎదుగుదలలో కానీ, మా తమ్ముడు ఆది శ్రీనివాసు రాజకీయ జీవితానికి కానీ బట్టి అత్యంత ముఖ్యమైన స్నేహితుడు కాదు సన్నిహితుడా, ఆయనే సన్నిహితుడు. అట్లాగే షబ్బీర్ అలీ కానీ, పొంగులేటి కానీ ఆయన నాయకత్వంలో తన్మయత్వం చెంది ఆయన నాయకత్వాన్ని బలపరుస్తూ ఆ దిశానిర్దేశం తీసుకొని, యాక్చువల్గా శ్రీధర్ బాబు అయితే వారి ఫాదర్ మా ఫ్రెండ్, ప్రభాకర్ అయితే చిన్నప్పటి నుంచి అతను బాల కాంగ్రెస్ నుంచి అనుభవంలో ఉన్నాడు. ఇక్కడ ఇంకొకటి రెండు విషయాలు చెప్తాను మీకు. రాజశేఖర్ రెడ్డి గారు అప్పుడు మనకి కాకినాడ తీరంలో గ్యాస్ పడిందని అనుకున్నాం అందరం. తర్వాత అది లేదనుకోండి. ఆ గ్యాస్ 2000 మెగావాట్స్, ఆ రోజుల్లో 2000 మెగావాట్స్ అంటే చాలా పెద్ద ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టుని కరీంనగర్లో పెట్టాలని సంకల్పించారు మిత్రుడు షబ్బీర్ అలీ, ఆ రోజు పవర్ మినిస్టర్గా ఉన్నప్పుడు నా మీద విపరీతమైన ఒత్తిడి వచ్చింది కోస్టల్ జిల్లాల నుంచి. ఏమిటి మన కాకినాడలో గ్యాస్ ఏమిటి తీసుకెళ్ళి దారిలో ఎక్కడా లేనట్టు కరీంనగర్లో 2000 మెగావాట్స్ పవర్ ప్లాంట్ పెట్టడం ఏంటి అని. సరే, నన్ను జనరల్గా మాది ఒక పాలసీ ఉండేది, ఏ మంచి జరిగినా రాజశేఖర రెడ్డి గారి అకౌంట్లోకి వెళ్ళాలి, అది మా పాలసీ. దానివల్ల వచ్చే నష్టాలో కష్టాలో ఏమన్నా ఉంటే అవి రామచంద్రరావు అకౌంట్లోకి వెళ్ళాలి. ఎందుకంటే నేను డిస్పెన్సిబుల్. నాయకుడికి మచ్చ రాకూడదు, నాయకుడికి చెడ్డ పేరు రాకూడదు, నాయకుడు మీద పూర్తి
నమ్మకం, పూర్తి విశ్వాసం, పూర్తి ప్రేమ కార్యకర్తకు ఉండాలి. దాన్ని నిలబెట్టుకోవటం అంత తేలికైన విషయం కాదు. అప్పుడు నన్ను చెప్పమంటే నేను ఆయనతోటి ఆ సమయంలో చర్చించడం జరిగింది. ఏమిటయ్యా వీళ్ళు చెప్పేది, ఏమిటి తెలంగాణ, ఏమిటి ఆంధ్ర, మనం ఆంధ్రప్రదేశ్, మనమేం సింగరేణి బొగ్గు, అక్కడ ఉన్న సింగరేణి బొగ్గు తీసుకొని వచ్చి ఇక్కడ మనం వాడుకోవట్లేదా? విజయవాడకి ఎక్కడి నుంచి వస్తూ ఉంది బొగ్గు? కడప థర్మల్ స్టేషన్కి ఎక్కడి నుంచి వస్తూ ఉంది బొగ్గు? వీళ్ళు ఇటువంటి పెట్టుకొనే మన దగ్గర మన మధ్యలో అంతరాలు సృష్టిస్తూ ఉన్నారు. మనం వీటికి అధిగమించి మనం రావాలి అని చెప్పారు. ఇంకొకటి, ఆయనకి పోలవరం ప్రాజెక్టు ఆయనకి ఎంత ముఖ్యమో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు అంతకంటే ముఖ్యం ఆయనకి. ఆ రోజు ఆయనకున్న యొక్క పలుకుబడితోటి, ఆయనకి సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న దీంతో ఒక ప్రాజెక్టుని జాతీయ హోదా తెచ్చుకోవడం ఆయనకి పెద్ద కష్టమైన విషయం కాదు. కోస్టల్ మిత్రులు, రాయలసీమ మిత్రులు అందరూ, మంత్రివర్గ సహచరులు, మీరు పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా మన్మోహన్ సింగ్ గారితో, సోనియా గాంధీ గారితో మాట్లాడి దాన్ని ప్రకటింపచేయాలి అని అంటే, ఆయన పోలవరం ప్రాజెక్టు నేను నా నిధులతోటి, మన నిధులతోటి, మన రాష్ట్ర బడ్జెట్ తోటి నేను నిర్మించుకోగలను. ప్రాణహిత చేవెళ్ళ మన శక్తికి మించిన, ఆర్థికంగా మనకు శక్తికి మించిన పని. పోలవరం పూర్తయ్యేటప్పుడు ప్రాణహిత చేవెళ్ళ కూడా ఖచ్చితంగా పూర్తవ్వాలి. అందుకని ప్రాణహిత చేవెళ్ళని మనం నేషనల్ ప్రాజెక్టుగా డిక్లేర్ చేయించడానికి మన సర్వశక్తులు వాడుకుందాం. ప్రాణహిత చేవెళ్ళ నీళ్లు ముందు పారాలి పోలవరం ప్రాజెక్టుతో పాటు అని చెప్పిన విశాల హృదయుడు ఆయన. అటువంటి మనిషి పాదయాత్ర మొదలుపెట్టాడు. ఆయన పాదయాత్ర దేనికోసం మొదలుపెట్టాడు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లోనూ ఉన్న, ఆయన ఎట్లాగూ రాయలసీమ నుంచి వచ్చాడు కాబట్టి రాయలసీమ నుంచి మొదలుపెట్టలేదు. ఆయన రాష్ట్రంలో అత్యంత ఎత్తైన ప్రదేశం, అత్యంత కరువు కాటకాలతోటి ఉన్న ప్రదేశం అది రేవంత్ రెడ్డి గారి కంటే ఇంకెవరికి బాగా తెలియదు. చేవెళ్ళ, తాండూరు, వికారాబాద్ ఏరియాలు, ఆయన కొడంగల్ కూడా అనుకోండి. అటువంటి పవిత్రమైన పాదయాత్రని ఆయన తాండూరు నుంచి, చేవెళ్ళ నుంచి మొదలుపెట్టారు. చేవెళ్ళ నుంచి మొదలు పెడితే నేను ఇక్కడ సగర్వంగా చెప్పుకోగలను, ఆ పాదయాత్రలో ఉన్న ప్రతి అడుగు, ప్రతి అంగుళం నా యొక్క పాత్ర ఉంది. నా యొక్క దాన్ని డిజైన్ చేయటంలో, దాన్ని కంప్లీట్ చేయటంలో, దాంట్లో ఉన్న మన మిత్రులందరి సహకారంతో దాన్ని విజయవంతంగా పూర్తి చేయగలిగాం. ఆ పాదయాత్రలో ఆయన ప్రజా హృదయాలను కదిలించగలిగాడు. అజేయుడు అని ఆ రోజుల్లో రాజకీయ చాణక్యుడు అని, అతనికి ఓటమి లేదు అని అనిపించుకున్న చంద్రబాబు నాయుడిని కాంగ్రెస్ పార్టీ ఓడించగలిగిందంటే ఈ పాదయాత్రలో రాజశేఖర రెడ్డి గారు తెలుసుకున్న ప్రజల కష్ట సుఖాలు, వాళ్ళకి దాంట్లో నుంచి పుట్టుకొచ్చిన రాజీవ్ ఆరోగ్యశ్రీ, దాంట్లో నుంచి పుట్టుకొచ్చిన 108, దాంట్లో నుంచి పుట్టుకొచ్చిన ఫ్రీ కరెంట్, ఉచిత విద్యుత్ రైతులకి, అదేవిధంగా
అందరూ ప్రతి తల్లిదండ్రులు అప్పులు పాలయ్యేది సామాన్య కుటుంబీకులైతే పిల్లల చదువు కోసం. దాంట్లో నుంచి వచ్చిందే టోటల్ ఫీజు రీఎంబర్స్మెంట్ ప్రోగ్రాం. పాదయాత్రలో ఆయన ప్రజల కష్ట సుఖాలు దగ్గరుండి తెలుసుకొని వారితోటి మమేకమై కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తీసుకురావడానికి ఆయన చేసిన కృషి గురించి మళ్ళీ మనం అందరం ఇంకొకసారి మననం చేసుకుందాం. ఇవే కాదు, పార్టీ నిర్మాణం పట్ల ఆయనకి ఎటువంటి నిబద్ధత ఉండేదంటే ఆయన ఏ ఒక్కటి ఆయన పేరుతోటి కానీ లేకపోతే ఆయన కుటుంబం సభ్యుల పేరుతోటి కానీ పెట్టుకోలేదు. అయితే రాజీవ్ ఆరోగ్యశ్రీ అన్నారు, లేకపోతే ఇందిరా సాగర్ పోలవరం ప్రాజెక్ట్ అన్నారు, లేకపోతే జవహర్లాల్ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ అన్నారు, లేకపోతే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నారు. అంతే తప్ప ఏ ఒక్క క్షణం కూడా ఆయన దాని గురించి మాట్లాడలేదు. ఇంకొక 2 విషయాలు, ఇద్దరు పిసిసి ప్రెసిడెంట్ల అనుమతితోటి ఇంకొక 2 నిమిషాలు. ఒకసారి అప్పట్లో ఇయర్లీ బడ్జెట్ అని ఒకటి ఇస్తూ ఉండేవాళ్ళం. లాల్ బహదూర్ స్టేడియంలో ఎవ్రీ ఇయర్ ఒక మీటింగ్ జరిగేది. రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలందరూ, దానికి ముఖ్యమైన నాయకులందరూ అటెండ్ అయ్యేవారు. పునరంకిత సభ. ఆ పునరంకిత సభలో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చాలా స్పీడ్గా మాడుతూ ఉన్నారు. ప్రేక్షకులందరూ చప్పట్లు కొడతా ఉన్నారు. ఇవాళ ఎందుకనో ఆయన ఒరిజినల్ స్టైల్ రాలేదు, కానీ ఆ రోజు చాలా చాలా చక్కగా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులన్నింటినీ చాలా స్పీడ్గా చెప్తూ మధ్యలో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం అని అన్నారు. రాజశేఖర రెడ్డి గారు లేచి వచ్చి ఆయన స్పీచ్ని ఆపించి, ఇది రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కాదు, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా జరుగుతూ ఉన్న పనులు అని చెప్పి, నువ్వు ఇక నుంచి చెప్పేటప్పుడు ఇక్కడే కాదు ఎక్కడ చెప్పినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పు అని. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఆయనకి పార్టీ అంటే ఆయనకున్న నిబద్ధతను గురించి చెప్పడానికి చెప్తా ఉన్నాను. ఎంతో వైభవోపేతంగా జరిగిన ఆంధ్రప్రదేశ్ హోస్ట్ చేసిన ప్లీనరీ సెషన్లో ఆయన తల్లిగారిని అమితంగా ప్రేమించేవారు. ఆవిడ చాలా క్రిటికల్గా ఇల్లు అయి ఉన్నారు. అపోలో హాస్పిటల్లో అన్కాన్షియస్గా ఉన్నారు. శ్రీమతి సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు అందరూ వచ్చి చూసి వెళ్ళటం జరిగింది. అంత బాధని, అంత హృదయావేదన్ని దిగమింగుకొని గెర్ల కంటుల్లాగా నవ్వుతో నా భవిష్యత్ అన్నట్టు కాంగ్రెస్ ప్లీనరీని నడిపించగలిగిన ధీశాలి ఆయన. ఇంకొక విషయం ఎక్కువ మందికి తెలియంది, ఇంకొక విషయం చెప్తాను. 2009 ఎలక్షన్ల తర్వాత ఆయనకి ఢిల్లీలో లభించిన స్వాగత సత్కారాలు, ఆయన మీద హైకమాండ్ నుంచి నమ్మకాన్ని ఆయన నిలబెట్టుకున్న విధానం, వీటన్నిటికంటే మనందరం గర్వించగలిగింది ఏంటంటే ఆ రోజున్న ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రోటోకాల్ ఏంటన్నా ఆపేయమంటున్నారా? ప్రోటోకాల్ నిబంధనలన్నీ పక్కన పెట్టి ఒక ముఖ్యమంత్రిని రిసీవ్ చేసుకోవడం కోసం ప్రైమ్ మినిస్టర్ రెసిడెన్స్లో, అఫీషియల్ రెసిడెన్స్లో ఆయన పోర్చుగల్లోకి వచ్చారు. నేను ప్రత్యక్ష సాక్షిని.
ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఎంత చెల్లించిపోయారంటే, సార్ ఇదేమిటి సార్ మీరు నన్ను ఇటువంటి పరిస్థితిలో మీరు నన్ను పెట్టడం ఇదే అంటే, ఆయన ఎంతో ఆప్యాయంగా, మన్మోహన్ సింగ్ గారు అనేవారు ఆయన మొహంలో జనరల్గా ఎమోషన్స్ కనపడవు. అటువంటి మనిషి రాజశేఖర రెడ్డి గారు. మీ ప్రజలు రేవంత్ రెడ్డి గారి స్పీచ్ కోసం చూస్తున్నారు. నేను ఇంతటితోటి ముగిస్తున్నాను.